నమో వినాయక శ్రీమాత్రే నమః జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి 1000 కోట్ల దేవతలు దిగువచ్చి మహారాజయోగాన్నే ప్రసాదించబోతున్నారు. ఈ మే నెల 23, 24వ తేదీలలో జరగబోయేది ఇదే. అఖండమైన రాజయోగం పట్టబోతూ ఉంది. ఈ రాశి వ్యక్తులకు అసలు పూర్తి జాతకం ఏ విధంగా ఉండబోతూ ఉంది, వీరు ఎదుర్కోబోయే పరిణామాలు ఏంటి, ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనే పూర్తి అంశాలన్నిటినీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి, అన్ని విషయాలు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి 12 రాశులలో రెండవ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి మనస్తత్వం మనం చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులు అనుబంధాలకు, బంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా వీరికి ఎవరైనా మేలు చేస్తే గనుక వాళ్ళను వీరైతే జీవితాంతం కూడా గుర్తుంచుకుంటారు. ఎవరు ఏ హెల్ప్ అడిగినా గానీ ఈ వృషభ రాశి వారు అయితే కాదనకుండా చేసేస్తారు. కొత్త వారు ఎవరు పరిచయం అయినా కూడా పాత స్నేహితులను అయితే వీళ్ళు వదిలిపెట్టరు. ఇక ఈ రాశి వ్యక్తులు తమ అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నిస్తారు. అందులో వీరు తప్పకుండా విజయవంతులు అవుతారు. వృషభ రాశి వ్యక్తులకు భోజనం అంటే అత్యంత ప్రీతిని కలిగి ఉంటారు. వీరికి ఆవేశం కూడా అధికంగానే కలిగి ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా వీరికి అయితే ఉంటుంది. వృషభ రాశి వ్యక్తులకు తమ బాధను, బాధ్యతలను ఇతరులకు వివరించరు. బాధను అధికంగా వీళ్ళైతే మనసులోనే దాచుకుంటూ ఉంటారు. వీరు ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వల్ల వీరికి విరోధాలు కూడా తలెత్తుతూ ఉంటాయి. ఈ విధానాన్ని వీరు మార్చుకోవడానికి ప్రయత్నించి విఫలం అవుతారు. ముఖ్యంగా వీళ్ళు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు. ఇతరులకు హామీ ఉండి బాగా చిక్కుల్లో పడతారు. ఇక ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాలు వీరికైతే లాభాన్ని కలిగిస్తుంది. వృషభ రాశి వారి యొక్క జీవితం కుటుంబ పరంగా చూసినట్లయితే గనుక వీరి జీవితంలో కొన్ని సందర్భాలలో ఒడిదుడుకులను, ఇబ్బందులను ఎదుర్కొన్నా గాని తరువాత అవన్నీ కూడా సర్దుకుంటాయి. అంటే కష్టాలు అనేవి ఎప్పటికీ ఉండవు. ఒకవేళ కష్టం వచ్చిన పరిస్థితులు కనిపించినా కూడా అతి త్వరలోనే ఆ కష్టాల నుండి ఖచ్చితంగా వీరు అయితే విముక్తిని పొందుతారు. వృషభ రాశి వారి జాతకం ప్రకారం చూసినట్లయితే గనుక ఇప్పుడు రాబోయే మే నెల 23, 24వ తేదీలలో వీరికైతే 1000 కోట్ల దేవతలు దిగివచ్చి మహారాజయోగాన్ని ఇవ్వబోతున్నారు. ధనలాభం అనేది వీరికి ఏ విధంగా వస్తుందో కూడా వీరు అయితే ఊహించలేరు. ఆ విధంగా వీరికి ఆకస్మిక ధనయోగం కూడా అద్భుతంగా పొందబోతూ ఉన్నారు. వీరు జాక్పాట్ కొట్టినట్టుగా అదృష్టం అనేది వీరిని వారిస్తుంది. ముఖ్యంగా వృషభ రాశి జాతకం ప్రకారం చూసినట్లయితే గనుక ఆర్థిక పరంగా వీరికి ఇంతకు ముందు ఎదుర్కొన్న సమస్యలు, అలాగే ఇబ్బందులు అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ సమయంలో తొలగిపోబోతూ ఉన్నాయి. వాటన్నిటికీ వీరైతే ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. ఎందుకంటే ఈ వృషభ రాశి వాళ్లకు ఆ దేవదేవతల యొక్క అనుగ్రహం అనేది ఎల్లవేళలా ఉంటుంది. ఖచ్చితంగా ఈ రాశి వ్యక్తులు ఏ పనిని తలపెట్టినా కూడా విజయవంతులు అవుతారు. వీరిని అయితే విజయాలు వెతుక్కుంటూ వస్తాయి. మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి, బంధువుల నుండి, అలాగే స్నేహితుల నుండి మీకు అత్యవసర పరిస్థితుల్లోనూ అవసరాలకు డబ్బులు సర్దుబాటు అవుతాయి. అలాగే మీ యొక్క ఎదుగుదలకు, ఉన్నతికి మీ మిత్రులు అయితే మీకు ఎంతగానో హెల్ప్ చేయబోతూ ఉన్నారు. వారి స్నేహంతో మీ జీవితంలో ఇప్పుడు అంచెలంచెలుగా అభివృద్ధిని పొందుతారు. ఎందుకంటే వృషభ రాశి వాళ్లకు అయితే ఆ దేవదేవతల యొక్క అనుగ్రహం అనేది మీరైతే పొందుకోబోతూ ఉన్నారు. కాబట్టి ఏ పని మీరు మొదలుపెట్టినా కానీ అది తప్పకుండా సక్సెస్ అవుతుంది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మీకు మంచి చేసేదిగానే ఉండబోతూ ఉంది. అదేవిధంగా ఈ వృషభ రాశి వ్యాపార పరంగా చూసినట్లయితే గనుక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపార జీవితం అనేది ఊహించినటువంటి అభివృద్ధిని పొందబోతూ ఉన్నారు. వ్యాపారాలలో వీరికి అమ్మకాల పెరుగుదల అనేది బాగా కనిపిస్తూ ఉంది. మీరు పెట్టిన పెట్టుబడికి అధికమైన లాభాలను అయితే పొందుతారు. గతంలో మీరు పడ్డ కష్టానికి ఇప్పుడు చక్కటి ఫలితం అయితే దక్కబోతూ ఉంది. అప్పుడు మీరు దేనికోసమైతే, ఏ ఫలితం అయితే మీరు పొందడం కోసం పనిచేసి కష్టపడ్డారో అవైతే ఇప్పుడు మీకు లభించబోతూ ఉంది. వ్యాపార పరంగా అంతకుముందు ఉన్న అడ్డంకులు, ఇబ్బందులు అన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి. ఈ వృషభ రాశి వ్యక్తులలో ఎవరైనా సరే వ్యాపార భాగస్వాముల కోసం ఎదురు చూస్తూ ఉన్న వాళ్లకు అయితే ఇప్పుడు వ్యాపార భాగస్వామి కూడా మీకైతే దొరకబోతూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైనా మీరు చేస్తున్న వ్యాపారాన్ని మరింతగా విస్తరించాలనుకుంటూ ఉన్నారో, అలాగే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అని అనుకుంటూ ఉన్నారో
ఆ దేవతల యొక్క అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి మీరు మొదలుపెట్టినటువంటి ప్రతి ఒక్క పని కూడా ఇప్పుడైతే సక్సెస్ఫుల్ కాబోతూ ఉంది. కాబట్టి మీరైతే విజయంతో తలెత్తుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ విధంగా ఈ వృషభ రాశికి వ్యాపార జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలు, అద్భుతమైన ఫలితాలు అనేవే గోచరిస్తూ ఉన్నాయి. ఇక ఉద్యోగపరంగా చూసినట్లయితే గనక ఉద్యోగ జీవితంలో వీరికి గతంలో మీరు ఎంత శ్రమ పడినా గానీ మీ యొక్క శ్రమను మీ ఆఫీసులో ఎవ్వరు కూడా గుర్తించనే లేదు. కానీ ఈ సమయంలో మీ శ్రమకు తగ్గ ఫలితం అనేది తప్పకుండా దక్కబోతూ ఉంది. అంటే ఆఫీసులో పనులలో మీరు పడిన శ్రమకు మీ కార్యాలయంలో మీకు మంచి గుర్తింపును ఇస్తుంది. ఈ విధంగా మిమ్మల్ని ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకంగా చూడడం, అలాగే మీ పై అధికారులు కూడా మీ మీద ప్రత్యేక ప్రశంసలు కురిపించడం, ఈ విధంగా మీ జాతకం ప్రకారం అయితే అద్భుతమైన ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో మీరైతే ఎన్నో విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందబోతూ ఉన్నారు. గతంలో మీకు రావాల్సినటువంటి ప్రమోషన్లు అనేవి ఈ సమయంలో మీకు రాబోతూ ఉన్నాయి. అలాగే జీతాలు కూడా పెరుగుతాయి. ఇక ఈ వృషభ రాశి వ్యక్తులకు విదేశీ ప్రయాణాలు కూడా లాభిస్తాయి. విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్న వారి యొక్క కల అనేది వీరికైతే ఇప్పుడు తప్పకుండా నెరవేరబోతూ ఉంది. ఉన్నత చదువు కోసం, వీరికి మంచి ఉద్యోగం కోసం వీరు విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటున్న వాళ్ళ యొక్క జీవితంలో ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. విదేశాలకు వెళ్ళేందుకు మీకు అంతకుముందు ఉండేటటువంటి ఇబ్బందులు గాని, ఆటంకాలు గాని ఇవన్నీ కూడా ఇప్పుడైతే పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి. ఈ సమయంలో మీరు విదేశాలకు వెళ్ళేటటువంటి పరిస్థితులు కూడా మీ జీవితంలో ఇప్పుడైతే కనబడుతూ ఉన్నాయి. ఇక వృషభ రాశి జాతకం ప్రకారం చూసినట్లయితే గనుక వంశపారపర్యంగా మీకు దక్కాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో మీరు ఊహించిన దానికంటే కూడా ఇప్పుడు ఎక్కువగా లాభాలు పొందబోతూ ఉన్నారు. అంటే ఆస్తులు దక్కడంతో పాటు వాటి యొక్క ధరలు కూడా మీకు పెరగడం మూలకంగా ఈ వృషభ రాశి వారికైతే ఆర్థిక పరంగా పురోగతిని సాధిస్తారు. మీకైతే ఇప్పుడు మహారాజయోగం పట్టబోతూ ఉంది అనే చెప్పుకోవాలి. అలాగే మీకు ఆర్థిక పరంగా 2-3 ఆదాయ మార్గాలను కూడా అన్వేషిస్తారు. తద్వారా మీకు ఆదాయ మార్గాలు పెరగడం ద్వారా డబ్బులను మీరు గడించే పరిస్థితులు కూడా మీ జాతకం ప్రకారం అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ వృషభ రాశి జాతకం ప్రకారం చూసినట్లయితే గనుక రాజకీయ రంగం పైన కూడా వీరికి ఆసక్తి ఉన్నవారికి అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా చేజిక్కబోతూ ఉంది. ఇక ఎవరైతే వివాహం కోసం ఎదురుచూస్తూ వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్న వాళ్లకు మీకు చక్కటి సంబంధం రాబోతూ ఉంది. ఈ సమయంలో ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి మీ జీవితంలోకి రావాలి అని మీరు కోరుకుంటున్నారు, అటువంటి లక్షణాలు ఉన్న భాగస్వామి అయితే మీ జీవితంలోకి ఇప్పుడు ఎంటర్ కాబోతూ ఉన్నారు. తన యొక్క రాక మీ జీవితంలో ఎన్నో అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తుంది. అదృష్టం అనేది మీ జీవితంలోకి అడుగుపెట్టినట్టుగా మీరైతే భావిస్తారు. అది స్త్రీలు కానివ్వండి, పురుషులే అవ్వనివ్వండి, వివాహ అనంతరం మీ యొక్క జీవితం అనేది సంతోషంగా సాఫీగా సాగిపోబోతూ ఉంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు ఉంటే గనుక అవి అయితే ఈ సమయంలో పరిష్కారమయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే బంధువులతో గాని, స్నేహితులతో గాని మీకు ఉండేటటువంటి విభేదాలు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోబోతూ ఉన్నాయి. ఇక ఈ వృషభ రాశి వ్యక్తులకు ఆర్థిక పరంగా కూడా ఎన్నో విధాలుగా వీరికైతే అనుకూలమైన శుభ ఫలితాలు అనేవి మీరు పొందబోతూ ఉన్నారు. వృత్తిపరంగా గాని, ఉద్యోగపరంగా గాని మీ జీవితంలో ఆర్థిక పరంగా పెరుగుదల అనేది ఈ సమయంలో ఉండబోతూ ఉంది. వ్యాపారాలలో మీకు ఎదుగుదల అనేది కనిపిస్తోంది. ఇక అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వాళ్లకు ఈ సమయంలో అధిక మొత్తంలో లాభాలు పొందబోతూ ఉన్నారు. మీరు ఏ పని తలపెట్టినా గాని దానిలో సక్సెస్ అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ వృషభ రాశి వారికి భూమి, వాహనం, యంత్ర సంబంధిత వ్యాపారాలలో అధికంగా వీరికైతే కలిసి వస్తుంది. ఇక అలాగే సినిమా రంగంలో అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి అతి త్వరలో అవకాశాలు కూడా దక్కబోతూ ఉన్నాయి. నటనకు సంబంధించి, సాహిత్యం, దర్శకత్వం సంబంధించి ఇటువంటి రంగాలలో అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్లకు అయితే ఇప్పుడు అద్భుతమైన ప్రయోజనం అనేదే కనపడుతోంది. అయితే ఈ వృషభ రాశిలో గృహిణులకు ఎవరైతే కొత్తగా వ్యాపారాన్ని మొదలుపెట్టాలని అనుకుంటున్నారో వారికి అయితే ఇది సరైన సమయంగా చెప్పడం జరుగుతోంది. ఈ సమయంలో మీ ప్రయత్నం ఖచ్చితంగా శుభ ఫలితాలను అందిస్తుంది. అంతేకాకుండా ఈ వృషభ రాశి వ్యక్తులకు మీరు మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం దాన ధర్మాలు చేయాలి. ముఖ్యంగా దాన ధర్మాల వలన మనం ఎన్నో దేవదేవతలకు పూజలు చేసిన ప్రతిఫలం అయితే దక్కుతుంది.
అనాథలకు, అభాగ్యులకు, ఆకలితో అలమటిస్తున్న వాళ్ళందరికీ, వికలాంగులకు, వృద్ధులకు మీరు చేసే సేవ ఏదైతే ఉంటుందో మీకు అయితే అది ఎన్నో రెట్ల పుణ్య ఫలితాన్ని అందిస్తుంది. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీరు చేసుకున్నట్లయితే గనుక ఎంతో మేలుని పొందుతారు. కాలభైరవ పారాయణం అనేది ప్రతిరోజు చేయండి. అదృష్టం మీ వెంటే ఉంటుంది. చూసారు కదా వృషభ రాశి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనేది. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను తెలుసుకోవడానికి మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.